ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ఫుల్ఫిల్ యువర్ గోల్స్ అనేటువంటి ఛానల్లో మహాభారతాన్ని వీక్షిస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా సాధువాదాలు. నిన్న 12వ ఎపిసోడ్లో మనం కృపాచార్యుడి యొక్క జననం, ఆ తర్వాత ద్రోణాచార్యుడి యొక్క జననం చెప్పుకున్నాం. ఆ తర్వాత ద్రోణుడు పాండవులకి గురువైనటువంటి విధానం కూడా చెప్పుకున్నాం. ఈ రోజున 13వ ఎపిసోడ్లోకి కృష్ణ భగవానుడి యొక్క అనుగ్రహంతో ప్రవేశిస్తూ ఉన్నాం. ఇందులో ముందుగా ఏకలవ్యుడి యొక్క వృత్తాంతాన్ని చెప్పుకుందాం. భీష్మాచార్యుడు ఆ విధంగా సముచితంగా ద్రోణాచార్యుడిని సత్కరించాడు. వాళ్ళ నివాసం కోసం ఒక రమణీయమైనటువంటి సుందరమైనటువంటి భవనాన్ని కూడా ఏర్పాటు చేశాడు. అలాగే ఆహారం కోసం ధనధాన్యాలు విశేషంగా అర్పించాడు. ద్రోణుడు బాగా సంతోషపడ్డాడు. ధృతరాష్ట్రుడి యొక్క కుమారులని, పాండురాజు యొక్క కుమారులని మొత్తం 105 మందిని శిష్యులుగా స్వీకరించాడు. ఈ 105 మందే కాదు, ఆ రోజుల్లో రాజకుమారులు చాలామంది ఈ గురుకులానికి వచ్చి విద్యాభ్యాసం చేశారు. ఈ విధంగా విద్యాభ్యాసం జరుగుతోంది. కొంతకాలం గడిచింది. ఒకనాడు శిష్యులను వెంటబెట్టుకొని, ఓ రాజకుమారులారా, మిమ్మల్ని అందరినీ అస్త్ర విద్యలలో అసమానులుగా తీర్చిదిద్దుతాను. అయితే మీరు ప్రావీణ్యత పొందిన తర్వాత గురుదక్షిణగా నాకు గొప్ప కార్యం చేసి పెట్టాలి. ఈ విషయంలో మీ అభిప్రాయం వినాలని నేను అనుకుంటున్నాను అన్నాడు ద్రోణుడు. ఆయన మనస్సులో ఏముంది? తనని అవమానం చేసినటువంటి ద్రుపద మహారాజుని పట్టి తెప్పించాలి. చూసారా, అది విడిచిపెట్టలే ఆయన. ధృతరాష్ట్రుడు కొడుకులందరూ మారు మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు. కానీ పాండవ మధ్యముడైనటువంటి అర్జునుడు లేచి గురువుగారికి నమస్కారం చేసి, ఆచార్య, గురుకార్యం నేను నెరవేరుస్తాను అన్నాడు. ద్రోణుడు ఆనందంతో పరవశించిపోయాడు. బ్రాహ్మణుడు అల్పసంతోషి. ప్రేమతోటి అర్జునుడిని ఆలింగనం చేసుకున్నాడు. ఆ క్షణం నుండి రాజకుమారులందరికీ దివ్యాస్త్రాలను కూడా నేర్పించడం మొదలుపెట్టాడు ద్రోణుడు. కాలం గడుస్తూ ఉంది. ఇతర రాజ్యాల నుండి రాజకుమారులు కూడా వచ్చారు. ద్రోణాచార్యుడి దగ్గర ధనుర్విద్యని అభ్యసిస్తూ ఉన్నారు. అందులో వృష్ణివంశీయులు కూడా ఉన్నారు, అంటే యాదవులు. రాధేయుడైనటువంటి కర్ణుడు కూడా వచ్చేవాడు నేర్చుకోవడానికి. అస్త్ర విద్యలలో కర్ణుడు అర్జునుడితో పోటీ పడుతూ ఉండేవాడు. అందువల్ల అర్జునుడి మీద స్పర్ధను కూడా పెంచుకున్నాడు. పాండవులను హేళన చేస్తూ ఉండేవాడు. దుర్యోధనుడితో ఉండేవాడు. ద్రోణాచార్యుడి శిష్యులలో అర్జునుడే అగ్రగణ్యుడిగా ఉండేవాడు. అందరికీ సమానంగానే విద్యను నేర్పుతున్నా అర్జునుడు మాత్రం తన శ్రద్ధతోటి అగ్రగామిగా నిలిచేవాడు. మేము కూడా ఉపాధ్యాయుడినే, నేను కూడా క్లాసులో మాకు 30 మంది ఉంటారు. ఎవరి మీద మాకేం పక్షపాతం ఉండదు, అందరికీ ఒకే పాఠం చెబుతాం. కానీ వాళ్ళల్లో కొంతమందే
ఎంతో నిష్ణాతులుగా తయారవుతారు. కారణం వాళ్ళు చూపించే శ్రద్ధే దానికి కారణం. తన కుమారుడైనటువంటి అశ్వత్థామకు కూడా విశేషంగా నేర్పించేవాడు. సరే, పక్షపాతం అనేది ఎవరికైనా ఉంటుందిగా. అయినా అశ్వత్థామకి అర్జునుడు ఏనాడూ తీసిపోల, ఆధిక్యతలోనే ఉండేవాడు. నదికి వెళ్ళి నీళ్లు తేవటం అనేది శిష్యులందరికీ పని చెప్పేవాడు. కానీ ద్రోణాచార్యుడు శిష్యులందరికీ చిన్న మూతి కలిగినటువంటి కుండలిచ్చి తన కుమారుడికి మాత్రం పెద్ద మూతి గల కుండ ఇచ్చి పంపించేవాడు. అంటే చిన్న మూతి కుండతోటి నీళ్లు ముంచుకొని రావడం ఆలస్యం అవుతుంది, పెద్ద మూతి ఉంటే తొందరగా కుండ తేవచ్చు. అందువల్ల అశ్వత్థామ అందరికంటే ముందుగా వచ్చేవాడు. మిగిలిన వాళ్ళు వాళ్ళ పని ప్రకారం వాళ్ళు కడవలన్నీ పోసి ఆ తొట్లు నింపే లోపల అస్త్ర విద్యలో ఉత్తమమైనటువంటి ఒక లాఘవాన్ని అశ్వత్థామకి రహస్యంగా నేర్పించేవాడు ద్రోణుడు. ఈ విషయాన్ని అర్జునుడు గమనించాడు. వారుణాస్త్రంతో తన యొక్క కడవని అశ్వత్థామ కంటే తొందరగా నింపుకొని ముందుగానే వచ్చేవాడు. ఈ కారణంగా ద్రోణాచార్యుడి యొక్క శిష్యులలో అర్జునుడు ఒక్కడే అశ్వత్థామ కంటే కూడా ఎక్కువ నైపుణ్యం చూపగలిగేవాడయ్యాడు. చూసారా? ఒకరోజు ఇవన్నీ గమనించాడు ద్రోణాచార్యుడు. వంటవాణ్ణి పిలిచాడు. నాయన, ఈ అర్జునుడికి ఏనాడు కూడా చీకట్లో అన్నం పెట్టద్దు అన్నాడు. అలాగే ఈ విధంగా నేను చెప్పానని అర్జునుడు కూడా చెప్పద్దు అన్నాడు. ఒకనాడు అర్జునుడు భోజనం చేస్తున్నాడు. కర్మయోగాన్ని ఎవడూ తప్పించలేడు. పెద్ద గాలి వీచింది, దీపం కాస్త ఆరిపోయింది. ఆ రోజున విద్యుత్ దీపాలు లేవుగా, కాగడాలేగా, గాలికి ఆరిపోయినాయి. అయినా కూడా భోజనం చేయటం మానకుండా అర్జునుడు తింటూనే ఉన్నాడు. అంటే చీకటిగా ఉన్న అంతకుముందు విస్తరిలో వడ్డించినటువంటి పదార్థాలు ఏవేవి ఎక్కడ ఉన్నాయో గుర్తున్నాయి కాబట్టి నోటికి అందిస్తూనే ఉన్నాడు. అర్జునుడికి ఆ సమయంలో ఒక మెరుపు లాంటి ఆలోచన తట్టింది. చీకట్లో పదార్థాలు నోటికి సూటిగా అందుతున్నాయి కదా, నేను గనక ప్రయత్నం చేస్తే అంధకారంలో కూడా అస్త్ర విద్య అభ్యాసం చేయొచ్చు కదా అని భావించాడు. ఈ ఆలోచన అర్జునుడికి రాకుండా ఉండాలనే ద్రోణాచార్యుడు వంటవాడికి ఆజ్ఞాపించాడు చీకట్లో భోజనం పెట్టద్దని. కానీ అరిచేతితో సూర్యుడిని ఎవడైనా ఆపగలడా? అందుకనే దైవయోగం వల్ల ఆ విధంగా జరిగింది. ఇక ఆ రోజు రాత్రిపూట నుంచి అర్జునుడు బాణాలు వేయటం మొదలుపెట్టాడు. అభ్యాసం చేస్తూ ఉన్నాడు. సర్ 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 అనే శబ్దం, ధనుష్టంకార శబ్దాలు వినపడ్డాయి ద్రోణాచార్యుడికి. ఒకరోజు నిద్ర పట్ల గబగబా లేచి వచ్చాడు. చీకట్లో అస్త్ర విద్యాభ్యాసం చేస్తున్నటువంటి అర్జునుడిని చూసి ఆనందపడి ప్రేమతో కౌగిలించుకున్నాడు. ఓ అర్జున, ఈ ప్రపంచంలో నీ అంతటి విలువిద్యా నిపుణుడు మరొకడు లేకుండా చేస్తాను, ఇది సత్యం అన్నాడు ద్రోణుడు. ఒక మాట ఇచ్చాడు అర్జునుడికి. ఆ మాట చెప్పాడు కాబట్టి తన మాటకి లోపం రాకూడదని తీవ్రంగా ప్రయత్నించాడు ద్రోణాచార్యుడు. అయితే ద్రోణాచార్యుడిలో ఏదైనా కూడా కొంచెం అతిగానే కనిపిస్తుంది. ప్రేమ వచ్చినా అంతే, విరోధం వచ్చినా అంతే. అందరికీ ధనుర్విద్య నేర్పిస్తున్నాడు కదా, మరి గురువు శిష్యులందరినీ సమానంగా చూడాలి కదా, సమానంగా బోధించాలి కదా. ఎంత కుండ నుంచి పుట్టినవాడైతే మాత్రం ఆ కుండలో కుటిలత్వం ఏంటి? సన్నమూతి గల కుండలు శిష్యులకి ఇవ్వడం ఏంటి? పెద్ద మూతి కలిగినటువంటి కుండ కొడుక్కి ఇవ్వడం ఏంటి? ఇదే పుత్రుడి మీద అతివాత్సల్యం. అది సరే,
ఒకే ఒక్క కొడుకు కాబట్టి చూపించాడేమో అనుకుందాం కాసేపు. అశ్వత్థామ కొడుకు కాబట్టి ఆ మాత్రం పుత్రవాత్సల్యం ఉండడం ఎవరికైనా ఆక్షేపణీయం కాదు. మరి అర్జునుడి విషయం ఏంటి? అదొక రకమైనటువంటి అతి. అంటే అంతమందిలో అర్జునుడు ఒక్కడే ఆనాడు గురువుగారు చెప్పినటువంటి పని చేసి పెడతానన్నాడు కదా, అది కూడా మనస్సులో ఉంది ఆయనకి. రెండోది, పట్టుదల కూడా అర్జునుడికి ఎక్కువ మిగతా వాళ్ళకంటే. అందువల్ల ద్రోణాచార్యుడికి ఉత్సాహం వచ్చినా, నిరుత్సాహం వచ్చినా, ప్రేమ వచ్చినా, ఆగ్రహం వచ్చినా అవి పరుగులెత్తి నిలిచేది అతి అనేటువంటి చోటే. అందరూ శిష్యులే ద్రోణుడికి. అర్జునుడిని అతిగా ప్రేమించడం ఎందుకు? అదేంటంటే అర్జునుడి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఒకటి విధేయత, రెండు బుద్ధిమతాం వరిష్ఠుడు, రెండు గొప్ప ప్రావీణ్యం కలిగినవాడు, ఉత్సాహం కలిగినవాడు, విద్య మీద నేర్చుకోవాలనేటువంటి పట్టుదల కలిగినవాడు, ఏకాగ్రత కలిగినవాడు. అందుకని ఎక్కువగా ప్రేమించాడు. మేము కూడా సహజంగా బాగా చదువుకునేవాడిని ఒకంత ఎక్కువగా ప్రేమిస్తాం, సహజం అది. అది కూడా తప్పేనా అని మనం అనుకుంటే అది తప్పు అని నేను మాత్రం అనుకోలేను. ఎవరినైనా ప్రేమించడం తప్పు కాదు, అలా ప్రేమిస్తున్నట్టు డప్పు కొట్టుకోవడం తప్పు అవుతుంది. 10 మంది ముందు ఆ ఒక్కడనే పొగుడుతూ ఉంటే తప్పు అవుతుంది. ఈ విధానం ఏదైతే ఉందో అది అగ్నికి ఆజ్యం పోసినట్టయింది ధార్తరాష్ట్రుల విషయంలో. ధార్తరాష్ట్రులు అంటే ధృతరాష్ట్రుడి యొక్క కొడుకులు. అయితే ఇక్కడ ద్రోణుడు అర్జునుడికి మాటిచ్చాడు కదా, నీకు మించినటువంటి వాడు విలువిద్యలో మరొకరిని లేకుండా చేస్తాను అన్నాడు కదా. అందరి మాట అట్లా ఉంచినా ముందుగా తన కుమారుడే సహించలేకపోయాడు. ఈ మాట విని అశ్వత్థామకే కోపం వచ్చింది, కొత్తలాడిపోయాడు. అనుకున్నాడు, ముందొచ్చిన చెవుల కంటే వెనక వచ్చినటువంటి కొమ్మిలి వాడినట్టుగా సొంత బిడ్డనైనటువంటి నాకంటే మా తండ్రి గారికి అర్జునుడే ఎక్కువైపోయాడు అనేటువంటి ఒకానొక భావన అశ్వత్థామలో మొలకెత్తింది. ఈ భావన విషమించేసరికి అశ్వత్థామకి దుర్యోధనుడితోటి స్నేహం ఏర్పడింది. చూసారా, ఇదంతా ద్రోణుడి యొక్క పక్షపాతం వల్ల ఏర్పడిందే, అది మర్చిపోకూడదు. ద్రోణుడి యొక్క ప్రేమను పొందడానికి అన్ని విధాలా అర్జునుడు అర్హుడే, అక్కడేం సందేహం లేదు. ఆ విషయంలో ఎవ్వరూ విభేదించాల్సిన పని కూడా లేదు. ఎటొచ్చి ద్రోణుడే నాకు అర్జునుడు నా పుత్రుడైన అశ్వత్థామ కంటే ప్రియమైనవాడు అని చెప్పడమే కాకుండా అర్జునుడితో సమానమైనటువంటి వాడు లేకుండా చేస్తాను అని అందరూ వింటూ ఉండగా ప్రతిజ్ఞ చేయటం మరొక ఎత్తు అయింది. ఇదంతా అతి కాకపోతే మరేంటి ఆలోచించండి. సొంత కొడుకైనటువంటి అశ్వత్థామకే మనస్సు చివుక్కుమంటే అర్జునుడికి శత్రువులైనటువంటి దుర్యోధనాదుల విషయం ఇంకా ఆలోచించే పనే ఉంది. వాళ్ళకి మండదా? అర్జునుడి యొక్క ప్రజ్ఞా పాఠవాలను చూసి ద్రోణుడు బాగా సంతృప్తి పడ్డాడు. ఒకనాడు, అర్జున, ఈ ప్రపంచంలో నిన్ను మించినటువంటి ధనుర్విద్యా నిపుణుడు మరొకడు ఉండడని, అలా ఉండని విధంగా నిన్ను తీర్చిదిద్దుతానని మళ్ళీ మరొకసారి చెప్పాడు. అంటే ఒకేసారి అనేక అస్త్రాలను ప్రయోగించే పద్ధతి, అనేక మంది వీరులను ఒక్కడే ఎదుర్కొని పోరాటం చేసే పద్ధతి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అర్జునుడికి చెప్పాడు. ఆ రోజుల్లో హిరణ్యధనుడు అనేటువంటి ఒక ఎరుకల రాజు ఉండేవాడు.
అతడికి ఒక కొడుకున్నాడు. వాడి పేరు ఏకలవ్యుడు. ఈ ఏకలవ్యుడు ద్రోణాచార్యుడి దగ్గరకు వచ్చాడు. ఓ గురువర్య, ధనుర్విద్యాభ్యాసానికి వచ్చాను అని చెప్పి నమస్కారం చేశాడు ఏకలవ్యుడు. అతడు క్షత్రియ జాతిలో పుట్టల, పోనీ బ్రాహ్మణుడు కాదు. రెండోది, ఎరుకల వాడికి గురి చూసి బాణం కొట్టడం వస్తే చాలు, అస్త్రాలు తెలియాల్సిన పని లేదు. అస్త్రం వేరు, శస్త్రం వేరు. అస్త్రం అంటే మంత్రపూతమైంది, శస్త్రం అంటే మామూలు కత్తి, గద, బాణం ఇవన్నీ. అంటే మామూలు బాణ ప్రయోగం వస్తే చాలు. అది తండ్రి దగ్గర వాడు నేర్చుకునే ఉన్నాడు. కానీ వాడి ఉద్దేశ్యం వేరు, అస్త్రాల విద్యలు కావాలని వచ్చాడు. అందువల్ల ద్రోణుడు అతన్ని శిష్యుడిగా గ్రహించాల. అయినా గురుభక్తితోటి ద్రోణాచార్యుడి యొక్క చరణ కమలాలకు నమస్కరించి తిరిగి వెళ్ళిపోయాడు ఏకలవ్యుడు. తాను ఉంటున్నటువంటి అడవిలోనే ద్రోణాచార్యుడి యొక్క విగ్రహాన్ని మట్టితో తయారు చేసుకొని ఆ మట్టి విగ్రహాన్ని గురువుగా భావిస్తూ పూజిస్తూ విలువిద్యను అభ్యసించడం మొదలుపెట్టాడు. అభ్యాసం చేస్తూనే విలువిద్యలో ప్రావీణ్యం సంపాదించాడు. అభ్యాసము కూసు విద్య అని కదా పెద్దవాళ్ళు చెప్పే మాట. ఒక రోజున ద్రోణాచార్యుడి యొక్క అనుమతితోటి ఈ 105 మంది రాజకుమారులు వేట కోసం అరణ్యానికి వెళ్ళారు. వాళ్లతో పాటు ఒక వేట కుక్క కూడా వెళ్ళింది. ఆ రోజుల్లో వేట కుక్కలను ఉంటాయి, హంటింగ్ డాగ్స్ అంటాం. రాజకుమారులు అడవిలో తిరుగుతూ ఉండగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కుక్క అటు ఇటు తిరుగుతూ ఏకలవ్యుడు ఉండే చోటకి వెళ్ళింది. నల్లటి దేహంతో, జడలతో, జంతు చర్మం ధరించి వికృతంగా కనిపిస్తున్నటువంటి ఏకలవ్యుడిని చూసి ఆ కుక్క అదే పనిగా మొరగటం మొదలుపెట్టింది. ఏకలవ్యుడప్పుడు ధనుర్విద్య అభ్యాసం చేస్తూ ఉన్నాడు. మొరుగుతున్నది కుక్క. కోపం వచ్చింది. తన ఏకాగ్రత దెబ్బతింటున్నదని నోటులోకి ఎక్కుపెట్టి 7 బాణాలు కొట్టాడు. అంటే దాని తెరిచిన నోరు తెరిచి ఉండేటట్లుగా బాణాలు వేశాడు. చూసారా ఎంత ఘోరంగా చేశాడు. కుక్క సహజ లక్షణం ఏంటి? అరవటం. ఆ కుక్క విలవిల్లాడిపోతూ రాజకుమారుల దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది. అది చూసినటువంటి ఈ పాండురాజు పుత్రులు దిగ్భ్రాంతి చెందారు. ఏకలవ్యుడి యొక్క బాణ లాఘవాన్ని చూసి ఆశ్చర్యపడమే కాకుండా వాళ్ళు సిగ్గు కూడా పడ్డారు. వాళ్ళు గబగబగా ఆ కుక్కను వెంట పెట్టుకొని ఆ బాణాలు కొట్టిన వాడి దగ్గరకు వచ్చారు. వచ్చి, నువ్వెవరు, నీ కులగోత్రాలేంటి అని ఏకలవ్యుడిని అడిగారు. అయ్యా, నేను ఎరుకల రాజు అయినటువంటి హిరణ్యధనుముడు అనేటువంటి వాడి కొడుకుని, నా పేరు ఏకలవ్యుడు, నీ గురువు ఎవరు అని అడిగారు వారు. ఎందుకంటే ఆ బాణ లాఘవాన్ని చూసి అడిగారు. నేను ద్రోణాచార్యుల వారి శిష్యుణ్ణి అన్నాడు వాడు. వాళ్ళు ఒకంత ఆశ్చర్యపోయారు. వాళ్ళందరూ తిరిగి నగరానికి వచ్చారు. కానీ అర్జునుడికి మాత్రం నిద్ర పట్ల. ఆ రోజు రాత్రి ఏకాంతంగా ద్రోణాచార్యుడిని కలిశాడు. గురుదేవా, విలువిద్యలో నన్ను మించిన వాడు మరొకరు ఈ భూప్రపంచంలో ఉండడని మీరు అన్నారు కదా. కానీ ఒక ఎరుకల వాడి యొక్క ప్రావీణ్యం ముందు నేను ఏ పాటి వాడినో ఊహించుకోలేకపోతున్నాను. అస్త్రవిద్య రహస్యాలన్నీ అతడికి తెలిసినట్లుగా నాకు అనిపిస్తోంది అని అదోలాగా అయిపోయాడు అర్జునుడు. అర్జున, ఎవడు వాడు అంటే మీ శిష్యుడే అన్నాడు అర్జునుడు. నా శిష్యుడా? నేను మీకు తప్ప మరెవరికీ చెప్పలేదే. అందులో ఎరుకల వాడికి నేను చెప్పలేదే. నేను చెప్పను పొమ్మన్నానే వాడిని. అర్జున, పోదాం పద,
అని ద్రోణాచార్యుడు అర్జునుడిని వెంట పెట్టుకొని ఆ మరుసటి రోజు ఏకలవ్యుడి దగ్గరికి వెళ్ళాడు. ఏకలవ్యుడు ద్రోణాచార్యుడి యొక్క విగ్రహం ముందు నిలబడి బాణవర్షాన్ని కురిపించడం కళ్ళారా చూశాడు ద్రోణుడు. ద్రోణాచార్యుడిని చూడగానే ఏకలవ్యుడు పరుగు పరుగును వచ్చి సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. వినమ్రుడై 2 చేతులు జోడించి నిలబడి ఉన్నటువంటి ఏకలవ్యుడిని చూస్తూ, ఓ ఏకలవ్య, గురువునైనటువంటి నాకు గురుదక్షిణ ఏమిస్తావు అని అడిగాడు. నిజంగా ఆయన ఏమైనా నేర్పించాడా? చూశారా? అప్పుడు ఏకలవ్యుడు నమస్కరించి మళ్ళీ, గురుదేవా, మీ ఆజ్ఞ, తమరు కోరింది సమర్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు ఏకలవ్యుడు. ఓ జనమేజయ మహారాజా, వింటున్నావా? వెంటనే ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి యొక్క కుడి చేతి బొటన వేలును దక్షిణగా కోరుకున్నాడు. ఆ ఏకలవ్యుడు ఏమాత్రం సందేహించల. వెంటనే వాడి అయినటువంటి బాణపు ములుకుతోటి తన యొక్క కుడి చేతి బొటన వేలును కోసి గురుదేవుడి యొక్క పాదాల దగ్గర పెట్టాడు. ద్రోణుడు చెలించిపోయాడు. అతడి యొక్క గురుభక్తికి మెచ్చుకున్నాడు. అయితే బొటన వ్రేలు ఎందుకు అడిగాడు? కుడి చేతి బొటన వ్రేలు. బాణానికి ధనస్సుకు సంధించి లాగాలి అంటే బొటన వేలు ఉంటే బిగువుగా ఉంటుంది. బొటన వేలు లేకపోతే చూపుడు వేలు మధ్య వేలుతో మాత్రమే సంధించడానికి అవకాశం ఉంటుంది. అంటే అంత వేగంగా బాణాన్ని వేయలేడు. అయితే బొటన వేలు తెగిపోయిన తర్వాత కూడా మిగిలినటువంటి వేళ్లతోటి పూర్వంలాగే ఏకలవ్యుడు బాణాలు విడుస్తున్నాడు. కానీ వేగం మాత్రం బాగా తగ్గినట్టు కనిపించింది అని వైశంపాయనుడు చెప్పినప్పుడు సర్పయాగంలో శ్రోతల యొక్క హృదయాలు ద్రవించిపోయినాయి. వినే మీకు కూడా బాధ కలిగి ఉంటుంది అని సూత పౌరాణికుడు శౌనకాదులతో చెబుతూ ఉంటే, నైమిషారణ్యంలో శ్రవణం చేస్తూ ఉన్నటువంటి ఋషులు ఏకలవ్యుడి యొక్క భక్తికి చెలించిపోయారు. వాళ్ళు అనుకున్నారు, గురుదేవుడి యొక్క కృపతో సాధించలేనిదంటూ ప్రపంచంలో ఉండదు అని కూడా భావించారు. అది కదా మన భారతీయ సంస్కృతి, మన గురువు యొక్క వైభవం. ఇక్కడ మనం వ్యాఖ్యానించుకోవాలి. ఏకలవ్యుడి యొక్క బొటన వేలుని గురుదక్షిణగా గ్రహించటం ఎంతో దారుణంగా కదా. ద్రోణుడు అర్జునుడికి తానిచ్చినటువంటి మాట కోసం ఇంతటి ఘోరానికి ఒడిగట్టడం సముచితమేనా? అతడికి విద్య నేర్పించడానికి అంగీకరించకపోగా ధనుర్విద్య లాఘవానికి ఉపయోగపడేటటువంటి కుడి చేతి బొటన వేలుని దక్షిణగా గ్రహిస్తాడా? ఏకలవ్యుడు శ్రద్ధతో సమీపించిన కేవలం జాతి కులము భేదాలను పాటించేటటువంటి ద్రోణుడు అతన్ని తిరస్కరించాడు. ఇవన్నీ మనకి ఈ సందర్భంలో ద్రోణుడి మీద అభియోగాలుగా కనపడతాయి. అభియోగాలైతే వినసొంపుగా ఉన్నాయి, కానీ వీటిని గనక మనం విమర్శిస్తే, పరామర్శిస్తే కొన్ని ఆసక్తికరమైనటువంటి సత్యాలు మనకు వెలుగు చూస్తాయి. అవి చూడకపోతే ఆ సత్యాలని మనం ఎప్పటికీ ద్రోణాచార్యుడిని నిందితుడిగానే చూస్తాం. ఇక్కడ ధనుర్విద్యని నేర్పించడంలో ద్రోణుడికి జాతి కుల వివక్షత ఉందా? ఏమో, నా మటుకు మాత్రం ఈ అభియోగం పూర్తిగా నిరాధారం అనిపిస్తుంది. ద్రోణుడు జాతి భేదాలు కుల భేదాలు పాటించి విద్య గనక నేర్పించినట్లయితే ఆ ఆధారాలు భారతంలో ఉండాలిగా. అవి ఎక్కడా లేవు. ద్రోణుడి దగ్గర ఆసక్తి ఉన్న వాళ్ళందరూ విద్య అభ్యసించారు. ఏకలవ్యుడు జాతి విహీనుడు కాబట్టే
ధనుర్విద్యను నేర్పించలేదు అనడం అనేది మాత్రం సమంజసం కాదు. ద్రోణాచార్యుడు కేవలం క్షత్రియులకు మాత్రమే విద్యాభ్యాసం చేయలా. ఆ మాటకు వస్తే కర్ణుడెవరు? కర్ణుడు సూతపుత్రుడే కదా. కర్ణుడు కూడా ద్రోణుడు ధనుర్వేదం నేర్పించాడే. ఇంతెందుకు, తన శత్రువు కుమారుడైనటువంటి దృష్టజుమ్నుడు కూడా నేర్పించాడు. తన చావుకు కారణమవుతాడని తెలిసినా కూడా దృష్టజుమ్నుడికి విద్య నేర్పించాడు. చివరికి తన ప్రాణం మీదకే తెచ్చుకున్నాడు. అయితే ఇంతమందికి చదువు చెప్పినటువంటి ద్రోణుడు ఏకలవ్యుడి విషయంలో ఎందుకని తిరస్కరించాడు? ఏకలవ్యుడికి విద్యాభ్యాసం చేయించడం ద్రోణుడికి ఎందుకు ఇష్టం లేదు? ఇక్కడ మనం ఆలోచించాలి. కుక్కలు, పిల్లులు మొదలైనటువంటి జంతువులకి ప్రేమతో పాలు పట్టించినంత మాత్రాన విషసర్పానికి కూడా మనం పాలు పట్టిస్తామా? ఆలోచించండి. ఏకలవ్యుడికి నేర్పే విద్య యొక్క ఫలితం దారుణంగా ఉంటుందని ద్రోణాచార్యుడికి తెలుసు. సమాజానికి పెద్ద కీడు వాటిల్లుతుందని తెలియబట్టే ద్రోణుడు ఏకలవ్యుడికి బోధన చేయల. ద్వాపర యుగంలో కంసుడు, శిశుపాలుడు, జరాసంధుడు మొదలైన వాళ్ళు ఎంతమందో ఆవిర్భవించారు. రాక్షసులుగా లోక కంటకులయ్యారు. వాళ్ల కోసం సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణమూర్తిగా అవతారం ఎత్తి స్వయంగా కొంతమందిని చంపేసి మరికొంతమందిని వేరే వాళ్ళ చేత చంపించాడు. ఉదాహరణకి జరాసంధుణ్ణి భీముడి చేత చంపించాడు రాజస్వ యాగంలో. ఇది ముందు వస్తుంది మనకి. ప్రస్తుతం మన ముందున్న ఏకలవ్యుడు కూడా ఆ జాబితాలో పడే. ఏకలవ్యుడు ఎవడో కాదు, జరాసంధుడికి శిష్యుడు. జరాసంధుడు మధురా నగరం మీద 18 సార్లు దండయాత్ర చేసి శ్రీకృష్ణుడి చేతిలో ఓడిపోయాడు. జరాసంధుడి యొక్క దండయాత్రలో ఏకలవ్యుడు కూడా తోడుగా పోరాటం చేశాడు. అవన్నీ మనకు ముందు వస్తాయి. ఆ ఏకలవ్యుడిని శ్రీకృష్ణ పరమాత్మే చంపేశాడు. ఇలాంటి రాక్షసత్వం కలిగినటువంటి వాడికి అస్త్రాలు కూడా గనక నేర్పిస్తే ఇంకా వాడికి పట్టపగ్గాలు ఉండవు అని ద్రోణుడు బోధించలేదు. ఇంకొక విషయం, అడవిలో ఉండి వేటాడటం వాడి వృత్తి. జంతువులను వేటాడటానికి అస్త్రవిద్య అక్కర్లా, శస్త్రవిద్య చాలు. అది ఇప్పటికే వాళ్ళ తండ్రి దగ్గర వాడు నేర్చుకున్నాడు. కానీ అంతటితో వాడు తృప్తి పడలా. అనేకమైనటువంటి మంత్రపూతమైన అస్త్రాలు కూడా నేర్చుకోవాలని బయలుదేరాడు. అందుకని అర్హత లేని వాడికి చదువు చెప్పకూడదు. వేదం ఎవడికి పడితే వాడికి చెప్పకూడదు. గాయత్రి మంత్రం ఎవరికి పడితే వాళ్ళకి చెప్పకూడదు. కేవలం ద్విజన్ములకు మాత్రమే గాయత్రి మంత్రాన్ని ఉపదేశించే హక్కు ఉంది, జపించే హక్కు ఉన్నది. అది వేదం చెప్పిన మాట, మనమెవరం కాదంటానికి. ఇక్కడ ద్రోణాచార్యుడు విద్య చెప్పటానికి నిరాకరించినా కూడా గురువుగారి యొక్క విగ్రహాన్ని ముందు పెట్టుకొని అభ్యాసం చేసి ప్రావీణ్యాన్ని సంపాదించాడు ఏకలవ్యుడు. అటువంటి స్థితిలో ఏకలవ్యుడి యొక్క బొటనవేలు గురుదక్షిణగా గ్రహించి లోక వినాశనాన్ని నిరోధించాడు ద్రోణుడు. కాబట్టి ఏకలవ్యుడి యొక్క బొటనవేలును గ్రహించడంలో అర్జునుడి మీద ద్రోణాచార్యుడికి ఉన్న ప్రేమయే ప్రత్యేక కారణం అని చెప్పడానికి వీల్లేదు. కేవలం లోక కళ్యాణాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ద్రోణుడు ఆ విధంగా ప్రవర్తించాడు. ద్రోణుడు సామాన్యుడు కాదు, సాక్షాత్తు బృహస్పతి అంశతో వచ్చినటువంటి వాడు. అటువంటి వాడు తప్పు చేసే అవకాశం లేదు ఈ చిన్న విషయంలో. ఇక రాజకుమారులందరూ అస్త్ర విద్యా నిపుణులయ్యారు. కొంతకాలానికి వాళ్ళందరినీ పరీక్షించాలని ద్రోణుడు భావించాడు. దీనినే అస్త్ర విద్యా ప్రదర్శన ఘట్టం అంటాం. ఒక పెద్ద
ఎరీనా తయారు చేశారు. మనం ఇవాళ చెప్పుకునే స్టేడియం అనుకోవచ్చు. ముందుగా ఏం చేశాడంటే, ఒకరోజు ఒక పక్షి బొమ్మను చేయించి చెట్టు యొక్క చిటారు కొమ్మను ఉంచాడు. అందరినీ ధనుర్బాణాలతో సిద్ధంగా ఉండమన్నాడు. చూడండి, ఇదొక పరీక్ష. మొట్టమొదటి ధర్మరాజును పిలిచాడు. అందరికంటే పెద్దవాడు కదా. నాయన యుధిష్ఠిర, నేను చెప్పగానే అదిగో ఆ చెట్టు చివరి కొమ్మ మీద కూర్చొని ఉన్నటువంటి పక్షి యొక్క తలకాయని బాణంతో కొట్టాలి అన్నాడు. ధర్మరాజు బాణాన్ని సంధించి నిలబడ్డాడు. అడుగుతున్నాడు ద్రోణుడు, ధర్మజ, ఇప్పుడు నీకు చెట్టు కొమ్మ, చెట్టు, పక్షి అన్నీ కనపడుతున్నాయా అని అడిగాడు. కనిపిస్తున్నాయి గురుదేవా అన్నాడు. సరే, నువ్వు వెళ్ళిపో అన్నాడు. అంటే ధర్మరాజు వల్ల కాదు అని ద్రోణుడు గ్రహించాడు. ఒకరి తర్వాత ఒకరిని పిలుస్తున్నాడు, ఇలాగే ప్రశ్నలు వేస్తున్నాడు, పంపేస్తున్నాడు. చివరిగా అర్జునుడు వచ్చాడు. బాణాన్ని సంధించి నిలబడ్డాడు. అర్జున, నీకు చెట్టు కనపడుతుందా అన్నాడు. లేదు గురువర్య అన్నాడు అర్జునుడు. కొమ్మ కనిపిస్తోందా అన్నాడు. లేదు అన్నాడు. పక్షి శరీర భాగాలన్నీ నీకు కనిపిస్తున్నాయా అన్నాడు. లేదు అనే సమాధానం అర్జునుడి నుండి వచ్చింది. ఇంతకీ నీకేం కనిపిస్తోంది అన్నాడు. ఓ ఆచార్య, పక్షి యొక్క తల ఒక్కటే నాకు కనిపిస్తోంది అన్నాడు అర్జునుడు. అయితే కొట్టేయి అన్నాడు ద్రోణుడు. మరుక్షణంలో అర్జునుడు బాణాన్ని విడిచిపెట్టాడు. పక్షి తల ఎగిరి అవతల పడింది. అందరూ ఆశ్చర్యంలో మునిగిపోయారు. అందుకే అర్జునుడు అసమాన వీరుడయ్యాడు. ధనుర్విద్య నేర్చుకునేటటువంటి వాడు లక్ష్యాన్ని మాత్రమే చూడాలి. లక్ష్యంతో పాటు మిగతా కనిపించేవన్నిటినీ చూస్తే లక్ష్య భేదన చెయ్యలేడు. అందుకని మిగతా వాళ్ళెవ్వరినీ కొట్టనీలేదు ద్రోణుడు. ఇక్కడ కేవలం ఏకాగ్రతే కాదు, ఇక్కడ లక్ష్య సిద్ధి ఉండాలి. అంటే లక్ష్యము తప్ప మిగిలినవన్నీ అలక్ష్యం కావాలి. సాధారణంగా మన కళ్ళు రూపాలను చూస్తాయి, చెవులు శబ్దాలు వింటాయి, ముక్కు వాసన చూస్తుంది. ఇలా మనకుండేటువంటి ఇంద్రియాలు వాటి పని అవి చేస్తూ ఉంటాయి. ఒక రూపాన్ని లక్ష్యంగా చేసుకొని దృష్టిని గనక కేంద్రీకరించకపోతే, అదే సమయంలో మరేదైనా శబ్దం గనక మన చెవులకు వినపడితే అప్పుడు ఏమవుతుంది? మనకి లక్ష్య శుద్ధి లేనట్టే. అదే గనక జరిగితే మనకి నిర్దేశించినటువంటి లక్ష్యాన్ని మనం భేదించలేం. అర్జునుడు పక్షిని చూసినప్పుడు దాని యొక్క తల మాత్రమే లక్ష్యం కాబట్టి పక్షి దేహం అంతా కూడా ఆయనకు కనిపించాల. కంటి ద్వారా చూసేది, చెవి ద్వారా వినేది, ముక్కు ద్వారా వాసన చూసేది, నాలుక ద్వారా రుచులు చూసేది మనస్సే. కాబట్టి ఒక ఇంద్రియం ద్వారా మనస్సు లక్ష్య స్థానం మీదకి వెళ్ళినప్పుడు రెండవ ఇంద్రియంతో లేదా మిగిలినటువంటి ఇంద్రియాల విషయంలో మనస్సు అసంగంగా ఉండాలి. అంటే దాంతో లంపటం పెట్టుకోకూడదు, దాంతో సంబంధం లేకుండా ఉండాలి. అలాంటి ఏకాగ్రతని అర్జునుడు ప్రదర్శించి గురువుగారు నిర్దేశించినటువంటి లక్ష్యాన్ని ఛేదించగలిగాడు. ఇక్కడ అవధూత అయినటువంటి దత్తాత్రేయ స్వామి నాకు 24 మంది గురువులు అని చెప్పాడు. ఈ మధ్యనే హైదరాబాదులో దత్తయాగంలో ఒక 2 గంటల సేపు దత్తాత్రేయ వైభవాన్ని చెప్పే అదృష్టం నాకు కలిగింది. దత్తప్రభు చెప్పినటువంటి ఆచార్యుల్లో బెస్తవాడు కూడా ఒకడు. ఒక బెస్తవాడు నది ఒడ్డున కూర్చుంటాడు, గాలాన్ని నీళ్లల్లో వేసి చేప కొరకు నిరీక్షిస్తూ ఉంటాడు.
అదే సమయానికి ఒక పెద్ద ఊరేగింపు ఆ పక్కనే రహదారిలో సాగిపోయింది. అయినా ఆ బెస్తవాడు దాన్ని పట్టించుకోలే, గుర్తించల. ఆ శబ్దాలేవి అతని చెవిలో ప్రవేశించల. అది చూసినటువంటి దత్తాత్రేయ ప్రభు ఆశ్చర్యపడి అతడి యొక్క అకుంఠితమైనటువంటి అవధానానికి విస్మయం పొంది ఆ బెస్తవాణ్ణి ఆ విషయంలో తన గురువుగా స్వీకరించాడు. అంటే ఇక్కడ ఎప్పుడెప్పుడు ఆ బెండు మునిగిపోతుందా అని చూస్తూ ఉంటున్నాడు. అంటే ఆ బెండు ఎప్పుడు మునుగుతుంది? గాలానికి చేప తగులుకుంటే ఆ బరువుకి ఆ బెండు ముక్క నీళ్లలో మునిగిపోతుంది. టక్కన పైకి లేపుతాడు కర్రని, అంతే, చేప వచ్చి ఒడ్డున పడుతుంది. ఇక్కడ అది. సరే, మరొక దృష్టాంతం చెప్తున్నాడు ఇక్కడ. ఒకనాడు ద్రోణాచార్యుడు శిష్యులను వెంట పెట్టుకొని గంగా స్నానానికి వెళ్ళాడు. గంగలో దిగి స్నానం చేస్తూ ఉన్నాడు. ఇంతలో ఒక మొసలు వచ్చి గట్టిగా ద్రోణాచార్యుడి యొక్క కాలు పట్టుకుంది. దాన్ని విడిపించుకునే శక్తి తనకు ఉన్నది, కానీ శిష్యులను పరీక్షించాలని భావించాడు ద్రోణాచార్యుడు. ఈ మొసలిని చంపేసి నన్ను రక్షించండి అని పెద్దగా అరిచాడు. ఏం చేయాలో అర్థం కాక అందరూ చూస్తూ ఉండిపోయారు. పాదానికి పైన పిక్కకు కింది భాగంలో కాలు పట్టుకుంది మొసలి. ఆచార్యుడికి తగలకుండా మొసలిని కొట్టాలి బాణంతో. ఒకవేళ బాణం గురి తెప్పి గురువుగారి కాలుకు తగిలితే కాలు విరిగిపోతుంది. ఎలా కొట్టాలో అర్థం కాక అందరూ చూస్తూ ఉన్నారు. వెంటనే అర్జునుడు బాణప్రయోగం చేసి ఆ మొసలిని చంపేశాడు. ద్రోణుడు సంతోషభరితుడై అర్జునుడికి బ్రహ్మశిరస్సు అనేటువంటి ఒక అద్భుతమైన అస్త్రాన్ని అనుగ్రహించాడు. ఎవ్వరికీ తెలియనటువంటి అస్త్రం అది. బ్రహ్మశిరస్సు ఆ అస్త్రం పేరు. ఒక మాట చెప్పాడు ఆ అస్త్రాన్ని ఇచ్చేటప్పుడు, అర్జున, ఈ బ్రహ్మశిరస్సు అనేటువంటి అస్త్రం సమస్తమైన అస్త్రాలలో శ్రేష్టమైంది. సామాన్యుల మీద దీన్ని ప్రయోగించకూడదు. ఇది ప్రపంచాన్ని నాశనం చేయగలిగినటువంటి దివ్యాస్త్రం. అసమాన పరాక్రమవంతుడు, అలౌకిక శక్తివంతుడైనటువంటి శత్రువు మనకు ఎదురుపడ్డప్పుడు మాత్రమే ఈ అస్త్రాన్ని ప్రయోగించాలి అని చెప్పాడు. అర్జునుడు గురువుగారికి నమస్కరించాడు. అర్జున, నేటి నుండి అస్త్ర విద్యలో నీతో సరిసమానమైన వాడు ఈ ప్రపంచంలో ఎవ్వడూ లేడు, ఉండడు అన్నాడు. చూశారు కదా, అర్జునుడి యొక్క సామర్థ్యం అలాంటిది. ఇక అస్త్ర విద్యా ప్రదర్శనం అనేది మొదలవుతోంది. వ్యాసుడు, విదురుడు, భీష్ముడు, కృపాచార్యుడు, సోమదత్తుడు, ధృతరాష్ట్ర మహారాజు ఒకనాడు కొలువుదీరి ఉన్నారు. ద్రోణాచార్యుడు వచ్చాడు. మహారాజా, నీ యొక్క కుమారులందరూ అస్త్ర విద్యలలో నిష్ణాతులయ్యారు. మీరు గనక అంగీకరిస్తే అస్త్ర విద్య ప్రదర్శన జరిపిస్తాను అని ద్రోణుడు ధృతరాష్ట్ర మహారాజుతో చెప్పాడు. అందరూ వింటూ ఉండగా ధృతరాష్ట్రుడు సంతోషపడ్డాడు. ద్రోణాచార్యుడిని అభినందించాడు. ఆచార్య, నేను గుడ్డివాడిని అయినందువల్ల ఈ క్షణంలో చాలా బాధపడుతున్నాను. అందరిలాగా నేను కూడా కంటి చూపు కలిగిన వాడిని అయితే మా బిడ్డల యొక్క అస్త్ర విద్యా ప్రదర్శనని తిలకించి పులకించేవాడిని. విదురా, వెంటనే నువ్వు అన్ని ఏర్పాట్లు దగ్గరుండి పర్యవేక్షించు. ఏ లోటు రాకూడదు. గురువుగారు ఎలా చెబితే అలా చెయ్యి అన్నాడు. వెంటనే రంగభూమిని సిద్ధం చేశారు. ప్రేక్షకులందరూ సుఖంగా కూర్చొని చూడటానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. వాటినే గ్యాలరీ అంటున్నాం మనం ఇవాళ స్టేడియంస్లో. అంతఃపుర స్త్రీలు చూడటానికి ప్రత్యేకంగా ఒక మందిరం ఏర్పాటు చేశారు. వాయిద్యాలు మ్రోగించే వాళ్ళకి ప్రత్యేకంగా మంచెలు కట్టారు. జనసందోహం చూడటం కోసం ఆ అస్త్రకళా ప్రదర్శన ఏర్పాట్లు పూర్తి చేశారు. అప్పుడు ధనుర్బాణాలు ధరించి, కవచాలు ధరించి రాజకుమారులు అందరూ 105 మంది
రంగప్రవేశం చేశారు. ధర్మరాజాదులు, ద్రోణాచార్యుడు, కృపాచార్యులకు నమస్కరించారు. కౌరవులు కూడా ధనుష్టంకారం చేసి నిలబడ్డారు. గంధర్వ నగరంలాగా శోభాయమానంగా ఆ రంగస్థలాన్ని అలంకరించారు. అది చూసినటువంటి ప్రజలందరూ సంతోషంతో నినాదాలు చేస్తూ ఉన్నారు. మొట్టమొదట అందరూ కూడా బాణప్రయోగ కౌశలం చూపించారు. ఆ తర్వాత ఏనుగుల మీద, గుర్రాల మీద కూర్చొని బాణాలు ప్రయోగించడం చూపించారు. ఆ తర్వాత కత్తి, డాలు పట్టుకొని అటు ఇటు దూకుతూ యుద్ధ ప్రదర్శనం చూపించారు. ఈలోగా దుర్యోధనుడు, భీముడు గదలు పట్టుకొని పర్వతాల్లాగా రంగభూమిలో ప్రవేశించారు. వాళ్ళిద్దరికీ గదాయుద్ధం అంటే ఎక్కువ ఇష్టం. బాణ విద్య కూడా వచ్చు, కానీ గదాయుద్ధం అంటే ఇష్టం. ఎదురెదురుగా మత్తేభాల్లాగా ఘీంకరిస్తూ నిలబడ్డారు భీముడు, దుర్యోధనుడు. వాళ్ళిద్దరూ తమ యొక్క గదలని వలయాకారంగా తిప్పుతూ గుండ్రంగా, దాన్నే మండలాకారం కూడా అంటారు, 2 మదపుడు ఏనుగులు కదులుతున్నట్టుగా కనపడ్డారు చూసేవాళ్ళకి. ప్రేక్షకులు నినాదాలు చేస్తున్నారు. ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతీదేవి పక్కపక్కనే కూర్చున్నారు. ఆ ప్రక్కనే కూర్చున్నటువంటి విదురుడు ప్రత్యక్ష వ్యాఖ్యానం వినిపిస్తున్నాడు. ఆ రోజే మొదలైంది ఈ కామెంటరీ అనేది. ఎందుకని కామెంటరీ చేయాలి? ఇక్కడ ధృతరాష్ట్రుడు గుడ్డివాడు కాబట్టి. గదాయుద్ధం మొదలైంది. ప్రేక్షకులు 2 సమూహాలుగా విడిపోయారు. ఇప్పుడు ఉన్నదిగా 2 దేశాల వాళ్ళు క్రికెట్ ఆడుతుంటే ఒక దేశం వాళ్ళ వైపు ఒకళ్ళు, కొంతమంది మరొక దేశం వైపు. దిక్కుమాలనే బెట్టింగ్ సంస్కృతి కూడా ఉంది కదా ఇవాళ. ఆహా, దుర్యోధనుడిది ఎంత అద్భుతమైన పరాక్రమం అని కొంతమంది అంటుంటే, భీముడి యొక్క గదాయుద్ధ కౌశలం పరమాద్భుతమని మరికొంతమంది అంటున్నారు. వాళ్ళ యొక్క గదల యొక్క తాకిడికి భూమి కంపిస్తున్నదా అనిపిస్తున్నది. పిడుగులు వచ్చి తమ పక్కనే పడుతున్నాయా అన్నట్లుగా ఉన్నది. ద్రోణాచార్యుడు ఆలోచించాడు. అశ్వత్థామని పిలిచాడు. వాళ్ళిద్దరూ ప్రదర్శన చేస్తున్నట్టు కనపడలా, మాత్సర్యంతో పోరాడుకున్నట్టు కనిపించింది. వెంటనే వాళ్ళ యొక్క ప్రదర్శనను ఆపు చేయించమని చెప్పాడు. ప్రేక్షకులలో కలహం జనిస్తుందేమోనని ద్రోణాచార్యుడు శంకించాడు. ఎందుకని 2 వర్గాలుగా విడిపోయినాయి. అశ్వత్థామ తండ్రి యొక్క ఆజ్ఞను వాళ్ళిద్దరికీ వినిపించి వాళ్ళ యొక్క ప్రదర్శనని విరమింపజేశాడు. ద్రోణుడు లేచి నిలబడి, ఓ మహాజనులారా, నాకు పుత్ర సమానుడు, సర్వశస్త్రాస్త్ర కోవిదుడు, ఇంద్ర సమాన తేజస్సు కలిగినటువంటి అర్జునుడి యొక్క అస్త్ర విద్యా కౌశలాన్ని మీరు ఇప్పుడు తిలకిస్తారు అనగానే దిక్కులు పిక్కటిల్లేటలాగా ప్రేక్షకులందరూ కూడా కరతాళ ధ్వనులు చేశారు. అప్పుడు ధనుర్ధారి అయినటువంటి అర్జునుడు అంబుల పొదిని ధరించి ఉడుము చర్మంతో తయారైనటువంటి ఈ వ్రేళ్లకి త్రాణములు అంటారు. అంటే ఇవాళ మనం గ్లౌజులు అంటున్నాం. ఆ రోజుల్లో ఉడుము అనేటువంటిది ఉంటుంది, దాన్ని చర్మంతో తయారు చేస్తారు, గట్టిది అది. లేకపోతే ఈ బాణాలు లాగేటప్పుడు వేళ్లకి నొప్పి వస్తుంది. అలాగే చేతులకు తొడుక్కొని రంగభూమిలోకి ప్రవేశించాడు. ఇతడే కుంతీదేవి కొడుకు, పాండవ మధ్యముడు, కౌరవ వంశ రక్షకుడు, జ్ఞానవంతుడు, ధర్మాత్ముడు, ఇంద్రుడి యొక్క వరప్రసాదం. ఇలా చెప్పుకుంటూ ఉన్నారు ఆ చుట్టూ చూస్తూ ఉన్నటువంటి హస్తినా నగరం యొక్క ప్రజలంతా. ఆ మాటలు కుంతీదేవికి వినిపిస్తున్నాయి. ఆమె కళ్ళల్లో ఆనంద బాష్పాలు స్రవిస్తూ ఉంటే ఆమె చన్నుల వెంట క్షీరం ప్రవహిస్తూ ఉంది పుత్ర వాత్సల్యంతో. వెంటనే ధృతరాష్ట్రుడు అడిగాడు, విదురా, ఏమిటి కోలాహలం అని ప్రశ్నించాడు. మరి ఆ కోలాహలానికి కారణమేమిటో, అర్జునుడు ఏ విధంగా తన యొక్క అస్త్ర విద్యా కౌశలాన్ని ప్రదర్శించాడో, ఆ సమయంలో కర్ణుడు వచ్చి ఏం చేశాడో, ఇవన్నీ కూడా కృష్ణ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహంతో రేపటి రోజు మీతో ముచ్చటించే ప్రయత్నం చేస్తాను.
అంతవరకు మీ వద్ద సెలవు తీసుకునే మీ ధర్మవరపు వెంకటరమణ.